ఖమ్మంలో ఉన్న వరద బాధితులను అరుచుకునేందుకు సెంట్రల్ సర్కార్ నుంచి పెద్ద ఆఫీసర్లు వచ్చిరట. వరదలకు ఎంత నష్టం జరిగింది, ఎంతమంది ఆపదలో ఉన్నారు, ఇండ్లెన్ని కొట్టుకపోయినాయి, పొలాలెన్ని మునిగిపోయినాయి, బర్రెలు, ఆవులు, గొర్రెలు, మేకలు ఎన్ని కొట్టుకపోయినాయో అన్నీ అరుచుకుంటున్నారట. అగో ఖమ్మం కలెక్టర్ సారే దగ్గరుండి మరి సెంట్రల్ సర్కారు నుంచి వచ్చిన పెద్ద ఆఫీసర్లకు వరద బాధితుల గురించి చెప్పిండు. వానలు దంచికొట్టేసరికి మున్నేరు వాగు ముంచింది. ఖమ్మం పట్టణం మొత్తము వారం 10 దినాల దాకా నీళ్ళనే ఉన్నది. ఇండ్లు మొత్తం ఖరాబ్ అయినాయి. కొందరు ఇండ్లు వరదలకు కొట్టుకపోయినాయి. ఇండ్లలో ఉండే సామాన్లు లేకుండా పోయినాయి. తినేదందుకు తిండికి లేకుండా, కట్టుకునేదందుకు బట్టలు లేకుండా కట్టుబట్టలతోనే మిగిలిపోయినరు. వీళ్లకు వచ్చినన్ని కష్టాలు ఈ దునియాల ఎవ్వలకు కూడా రావద్దు. ఎంతటి పగోనికైనా రావద్దు. అంత గోస ఎల్లదీసిర్రు. ముఖాన కొంగు పెట్టి గొడగొడ ఏడుస్తుర్రు. ఎవ్వలను వలకరించినా జరిగింది యాదికొస్తే తలుస్క బాధపడుతుండ్రు. అయ్యా అధికారులారా, మీరు ఇట్లా గడికి ఒక్కలు వచ్చుడు చూసుడు రాసుకపోవుడే ఉంది. సాయం అందుతున్నదైతే ఎక్కువ మటుకు కనిపిస్తలేదు. వరదలొచ్చినప్పటి సంది ఇప్పటిదాకా కూడా సెంట్రల్ సర్కార్ నుంచి రూపాయి కూడా రాలేదని అంటుర్రు. జర మీరన్నా పెద్ద మనసు చేసుకొని పెద్ద మనిషి మోడీ సార్కు మంచిగా వివరించి వెంటనే సాయం అందేటట్టు చూస్తీరా అంటే కట్టుబట్టలతోని కష్టాలు ఎల్లదీస్తున్న ఈ వరద బాధితులు కలకాలం మిమ్మల్ని యాది పెట్టుకుంటారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.